నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణలో రేవంత్ సర్కార్కు నేపాల్ తరహా తిరుగుబాటు ఎదురయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో రగిలిపోతోన్న చిన కోమటిరెడ్డి చాలా సున్నితమైన నిరుద్యోగ సమస్యను పావుగా వాడి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు నిరుద్యోగులకు అండగా ఉంటానని చెబుతూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాలను భర్తీ చేయాలని చేసిన డిమాండ్తో సర్కార్ డిఫెన్స్లో పడే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రతిపక్షాలు ఇంతకాలం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ చేస్తోన్న విమర్శలకు బలం చేకూర్చే విధంగా రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీకి చెందిన ప్రభుత్వంపై కామెంట్ చేయడం కొసమెరుపు. ఇంతకాలం ఆయన వ్యవహారాన్ని చూసి చూడనట్టుగా వదిలేసిన కాంగ్రెస్ హైకమాండ్ ఇక కళ్ళెం వేయడం ఖాయమనే చర్చ గాంధీభవన్లో జోరుగా మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి కొరకరని కొయ్యగా మారారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే వయసులో చిన్నవాడైనా రాజకీయ వ్యూహాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. తనకు మంత్రి పదవి దక్కలేదన్న నిరసనను తెలపాలి, కానీ పార్టీ క్రమశిక్షణను తాను ఉల్లంఘించకుండా లక్ష్మణరేఖ పరిధిలోనే తన కార్యకలాపాలు ఉండాలన్న క్లారిటీతో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. అందుకే అధిష్టానానికి ఎక్కడ దొరకని విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. తాజాగా నిరుద్యోగ సమస్యను అస్త్రంగా ఎంచుకుని రేవంత్ సర్కార్పై ఎక్కుపెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరడంలోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలోనూ నిరుద్యోగులదే కీలక పాత్ర అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేయడం వెనుక గూఢార్థం దాగి ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సమైక్యవాదులను కేసీఆర్ను గద్దెదించిన నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేస్తే రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని రాజగోపాల్ రెడ్డి పరోక్ష హెచ్చరిక చేశారన్నది హస్తం నేతల వాదన. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరడంతో పాటు ఆ విషయంలో తాను నిరుద్యోగుల తరఫున నిలబడతానని చెప్పడం ద్వారా భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఎదురుకానున్న సవాలుపై కేఆర్ఆర్ సంకేతమిచ్చారని తెలుస్తోంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా కానీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే రీతిలో కానీ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేస్తే అది క్రమశిక్షణను ఉల్లంఘించినట్లవుతుంది. కానీ నిరుద్యోగులకు మద్దతుగా మాట్లాడి వారి సమస్యను సీఎం రేవంత్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం క్రమశిక్షణ రాహిత్యం కిందకు రాదన్నది కోమటిరెడ్డి అనుచరుల వాదన. ఒకవేళ ఏదో కారణం చూపి తనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలనుకుంటే నిరుద్యోగుల మద్దతు తనకు ఉంటుందన్న ధీమా ఆయనలో కనిపిస్తోంది. ఆయన టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని గాంధీభవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఎందుకంటే తాను చేతిలోకి తీసుకున్న అంశం అంత బలమైనదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నారు. ప్రతిపక్షాలు నిరుద్యోగులతో నిరసన తెలిపితే అది రాజకీయమవుతుందని, కానీ అధికార పక్షానికి చెందిన తాను యువత డిమాండ్ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఎలాంటి రాజకీయం లేదని ట్విస్ట్ ఇస్తున్నారు చిన కోమటిరెడ్డి. తాను చేసిన డిమాండ్పై ప్రభుత్వం స్పందిస్తే ఆ క్రెడిట్ తనకు వస్తుందని, ఒకవేళ స్పందించకుండా లైట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇదే అంశాన్ని వాడుకుని రేవంత్ సర్కార్పై విరుచుకుపడొచ్చని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. గతంలో ఆయన ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నా ఈసారి మాత్రం చాలా ఆచితూచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే చాలా సమస్యలతో సతమతమైపోతున్న రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిరుద్యోగ సమస్యను అడ్డం పెట్టి తనను ఇరకాటంలో పడేయాలనుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కట్టడి చేసేందుకు, నిరుద్యోగ వివాదం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.